నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో ఉన్న హిందువులను అంతం చేయడమే తమ పంతం. ఇంత పంతం కట్టింది ఎవరై ఉంటుందో మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద తీవ్రవాద సంస్థ బహిరంగంగా ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏమని అంటే, ఐఎస్ఐఎస్ మ్యాగజిన్ వాయిస్ ఆఫ్ ఖురాసాన్ దీంట్లో చాలా క్లియర్గా ఏమని హెచ్చరిక చేసింది అంటే, ఈ దేశంలో అంటే భారతదేశంలో హిందువులను ఊచకోత కోస్తాం, ప్రతీకారాలు చేస్తాం, అరాచకాలు చేస్తాం, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం అని బహిరంగ హెచ్చరిక చేసింది. ఎంత హిందువుల మీద కోపం పెట్టుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నం మీద ఎంత కక్ష పెట్టుకున్నారు. ఎంత ధైర్యం ఉండాలి. 140 కోట్ల మంది ప్రజలని మేము ఊచకోతకు వస్తాం, మేము ప్రతీకారం తీల్చుకుంటాం, వాళ్ళని అంతం చేయడమే మా పంతం, అసలు హిందూ అనే జాతిని అంతం చేయడమే మా పంతం అని హిందువులు మేర్కొనాలి. ఎక్కడ ఎవరింట్లో ఒకటి జరిగినా కూడా వెంటనే స్పందించాలి. ఈరోజు అయోధ్య రామలల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చట్టపరంగా వెళ్తే కూడా జిహాదీ దేశాలు అది తప్పు అంటూ మాట్లాడుతున్నాయి. ఎక్కడో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి కూడా ఏదో కొంత పర్సనల్ ఇష్యూస్ వల్ల జరిగిన గొడవల్లో కూడా మాకు అన్యాయం జరుగుతోంది, మా వాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్నాం, పాకిస్తాన్ లాంటి దౌర్భాగ్య దేశం అయితే ఇక ఐక్యరాజ్య సమితికే కంప్లైంట్ చేయడానికి పోతుంది, ముస్లింలకు రక్షణ లేదు అని. కానీ ఈరోజు హిందువులం ఎలా ఉన్నాం తెలుసా? బంగ్లాదేశ్లో ఒకే కుటుంబానికిలో 3 తలలు తీసేసి పక్కన పడేసిండ్రు. ఒకే కుటుంబంలో పాకిస్తానీ ఉన్మాదులు హిందూ కుటుంబంలో. కానీ ఇది ఎంతమందికి తెలుసు మీలో? చాప కింద నీరులాగా జాతిని అంతం చేయడానికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రయత్నం. కానీ మనం ధర్మం కోసం ఎంత పాకులాడుతున్నామో వాళ్ళు ఊచకోత కోయడానికి అంత పాకులాడుతుంటే వాళ్ళలో ఉన్నంత ఐక్యత హిందువుల్లో ఎందుకు లేకుండా పోయింది అని అంటే, రాజకీయ నాయకుల కుల సమీకరణాల ఓటు బ్యాంక్ వల్ల. మేలుకోవాలి. ఏదేమైనా కానీ, ఏ కులం వాడైనా కానీ హిందువు అయితే ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది అంటే, ఆ కుటుంబం మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారు అంటే, ప్రతీకారం తీర్చుకుంటున్నారు అంటే కారణం ఏంటి అని కనుక్కోవాలి. అందులో కొంత దౌర్జన్యం చేసేవాడి విషయంలో స్వార్థం కనిపించినా ఎదురించాలి. ఒక పక్క నుంచి మోదీ, యోగి, అమిత్ షా, జయశంకర్ ఇలా హెమాహెమీలు భారతదేశానికి రక్షణగా వండుకుంటూ ఇటు చైనా అటు పాకిస్తాన్ శత్రు దేశాలను కట్టడి చేసుకుంటున్నాక కూడా ఎంత ధైర్యంగా వీళ్ళు హిందూ జాతిని అంతం చేస్తామని హెచ్చరిక డైరెక్ట్ జారీ చేసిండ్రు అంటే వాళ్ళ బలం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మన బలహీనతే వాళ్ళ బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరం భాయి బాయి రైట్. నిజంగా కూడా ఎప్పటి వరకు అంటే మనల్ని అంటే అమ్మ పాలు తాగి రొమ్ముందంటారంటారు చూసిండ్రా. అమ్మ పాలు తాగినంత వరకు ఓకే, రొమ్ముందనడానికి వచ్చినప్పటికీ మన లేదు పరాయి లేదు. అలా అని యుద్ధాలు చేయవసరం లేదు, వాళ్ళలాగా ఉన్మాదులుగా మారవసరం లేదు. మన చుట్టూ ఏం జరుగుతుంది అని గమనించుకుంటే చాలు, మన చుట్టూ ఎలాంటి నిఘా నడుస్తోంది అని తెలుసుకుంటే చాలు, అప్రమత్తంగా ఉంటే చాలు. ఆలయాల మీద లేకపోతే ఇంకో చోట ఎవరైనా సరే అక్రమాలు చెయ్యాలి అని చూస్తుంటే ప్రశ్నిస్తే చాలు. ఏదేమైనా కానీ హిందువులంతా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేల్కోకపోతే ఈ తరం బాగానే ఉంటామేమో, కానీ ఇంకో మన ముందు తరం ఆ పై తరం వచ్చేసరికి మనం మేల్కోకుంటే వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. హిందూ జాతిని ఎప్పుడు అంతం చేసి ఆ ఏమంటారు సంస్కృతి సాంప్రదాయాన్ని ధ్వంసం చేసి ఒక ఏమో అంటారుగా చావు నవ్వు, విచక్షణ లేని ఒక నవ్వు, క్రూరత్వం ప్రదర్శించాలని చాలామంది జిహాదీ ముఖలు ఈ ఐఎస్ఐఎస్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తం అవుదాం. మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందు భారత్ని, మన సనాతన ధర్మాన్ని, మన నడవడికను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద ప్రత్యేక ఫోకస్ చేద్దాం. లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో హిందూగా బ్రతకడం కూడా కష్టంగా మారే రోజు వస్తుంది. భారతదేశం మీద అనేక మంది దాడి చేశారక్క హిందూ సంస్కృతిని నాశనం చేయాలని. కానీ వాళ్ళు ఎవ్వరు చేయలేదు. ఇప్పుడు ఈ జిహాదీ ముక్క చేయగలుగుద్దా అని అంటే వాళ్ళు ఎవ్వరూ ఎందుకు చేయలేకపోయారంటే మనం చదువుకున్నాం.
అయోధ్య రాములలా అప్పుడు సరియు నదిలో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తే శవాలుగా కుప్పలు తెప్పలుగా కాళ్ళకు తాకేవని మహానుభావులు చెప్తుంటే అది వింటుంటే కళ్ళలో నుంచి నీళ్లు, అలాగే దేశం మీద రాముడి మీద గౌరవం కాపాడుకోవాలనే దీక్ష ఎలా పెరిగింది అంటే అప్పుడు వాళ్ళు అంత దీక్షగా మన ధర్మాన్ని కాపాడడానికి పోతే ప్రాణం పోయినా పర్లేదు ధర్మాన్ని కాపాడుకోవాలని అప్పుడు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకి ఈ మాత్రమైనా మిగిలింది. ఈరోజు మనం కూడా అంతే సంఘటితంగా ధర్మాన్ని కాపాడటంలో సమిధలైనా పర్వాలేదు అనుకునే విధంగా లేకపోతే రేపు మనం ముందు తరాలకు అందించలేం. ఈ ధర్మాన్ని నాశనం చేయాలని ఈ రోజు చేస్తున్న ప్రయత్నం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం. కానీ అది ఎప్పటికీ సత్ఫలితాన్ని ఇవ్వదు, జరగదు, మనందరికీ తెలుసు. అది ఎప్పటిదాకా అంటే మనం సంఘటితంగా ఉన్నంత వరకు మాత్రమే. మన పూర్వీకులు సంఘటితంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఆ ధర్మాన్ని చూడగలుగుతున్నాం. మనం సంఘటితంగా ఉంటేనే ఈ ధర్మాన్ని మన ముందు తరాలకు అందించగలం. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలాంటి మూకల బెదిరింపులకు భయపడిపోవాల్సిన అవసరం లేదు, ఇంకా ధీటుగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.